గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు వీడియోకి స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ న్యూస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోనర్స్ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు 12 జూలై 2025 disclaimer. First, it is educational purpose only. I am not a SEBI registered advisor and it is not buying and selling recommendation గుర్తించండి. సో నిన్న మన మార్కెట్ మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్ మొత్తం డౌన్ఫాల్ ఉంది, నష్టాల బాట ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్ డౌన్ ఉంది. నిఫ్టీ ప్రతి గురువారం ఎక్స్పైర్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 250 పాయింట్ డౌన్, ఇది ప్రతి బుధవారం ఎక్స్పైర్ ఉంటుంది. సెనెక్స్ కూడా 690 పాయింట్ డౌన్లో ఉంది, ముగిసింది, ఇది ప్రతి మంగళవారం ఎక్స్పైర్ ఉంటుంది, గుర్తించండి. సో ఇండియా విషయం కొద్దిగా అప్ అయింది. ఇండియా విషయం పెట్టిన కొద్ది మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుందని ప్రతిసారి చెప్పుకుంటున్నాము. బట్ ఇండియా విషయం ఇప్పుడు కంఫర్ట్ జోన్లో ఉంది. 10 to 12 ఉంటే కంఫర్ట్ జోన్ ఉన్నట్టే. సో దీన్ని బట్టి మార్కెట్ పెరగడానికి అవకాశం ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇండియా విషయం వాలటాలిటీ చాలా తగ్గిందిగా గుర్తించండి. సో నిన్న ఫారినర్స్ మరి ఏకంగా మళ్ళీ 5,104 crores వర్తగా షేర్స్ను అమ్మితే మ్యూచువల్ ఫండ్స్ వారు 3,558 crores షేర్స్ను బై చేశారు. సో దీన్ని బట్టి కొద్దిగా మార్కెట్ కొద్దిగా పడకుండా వీళ్ళు ఆపారని చెప్పుకోవచ్చు. బట్ ఫ్రైడే నాడు నిన్న యూఎస్ఏ మార్కెట్ లాభాల పాట ముగిసింది. దీని ఎఫెక్ట్ మన మండే నాడు మార్కెట్ ప్రభావం ఉంటుంది. యూఎస్ఏ డౌ జోన్స్ 192 అప్తో ముగిసింది. నాస్డాక్ 19 పాయింట్ అప్ అండ్ S&P 520 అప్. ప్రస్తుతం సింగపూర్ నిఫ్టీ కూడా 50 పాయింట్స్ అప్లో ఉంది, అది గుర్తించండి. సో బ్యాన్లో మండే నాటికి 2 షేర్లు ఉన్నాయి. ఆర్బీఐ బ్యాంకు అండ్ హిందుస్థాన్ క్యాపిటల్ ఫ్యూచర్ ఆప్షన్స్లో. ఈ ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాన్లో ఉన్నప్పుడు ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలు ఉండదు, బట్ అమ్మడానికి వీలు ఉంటుంది. కాబట్టి ఇది హెచ్చుతగ్గులయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఇది క్యాష్ సెక్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ 15 బిజినెస్ న్యూస్ 12 న్యూస్ పేపర్ చూడడం జరుగుతుంది. ఇక్కడ అన్ని ఇంపార్టెంట్ పత్రికల నుంచి మా వార్తలు, ముఖ్యంగా ఫండమెంటల్ సంబంధించిన వార్తలను సేకరించి ఇక్కడ మేము ముందు ఉంచడం జరుగుతుంది. ఈ వార్త మూలంగా కంపెనీలో రెవెన్యూ, ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది ముందు. బట్ ఇది మండే నాడు పెరగడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే మండే నాడు 5% కన్నా ఎక్కువతో గ్యాప్ అవుతారో ఓపెన్ అయితే వీటిని వదిలేయడం మంచిది. ఎందుకంటే మళ్ళీ తగ్గుతుంది. ఎందుకంటే కింద నుంచి కొన్నవారు అమ్మడానికి ప్రయత్నం చేస్తారు, మనం ట్రాప్లు పడకుండా. దీని యొక్క ఫండమెంటల్ పాటు టెక్నికల్ అండ్ అనాలిసిస్ చూడాలి. టెక్నికల్ అనాలిసిస్ చూడడం మూలంగా మనకు షేరు పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, డౌన్ ట్రెండా అండ్ అప్ ట్రెండా తెలుస్తుంది. కాబట్టి కొనే ముందు టెక్నికల్ అనాలిసిస్ చూడాలి. సో ఇది వార్త తర్వాత టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది, అది కూడా గమనించండి. సో ఈనాడులో ఫస్ట్ డొడ్లా డైరీ అనే కంపెనీ ఉంది. అది ఒక కంపెనీని కొన్నట్టు వార్త వచ్చింది. నియర్ 271 crores 100% స్టేకు హెచ్ఆర్ ఫుడ్ అనేది. సో దీని మూలంగా దీని యొక్క రెవెన్యూ కూడా ఫ్యూచర్లో ఈ కంపెనీ కలిసి ఈ కంపెనీ ఇంకా ఎక్కువ లాభాలు జనరేట్ చేసే అవకాశం ఉంది, అది గుర్తించండి. అండ్ సాక్షిలో ఓఎఫ్ అంటే ఆఫర్ ఫర్ సేల్ ఎల్ఎస్లో ఆఫర్ ఫర్ సేల్ గవర్నమెంట్ పెట్టబోతుంది. గవర్నమెంట్ అంతకుముందు సుమారు 2% స్టేక్ కూడా అమ్మింది ఎల్ఎస్లో. సో దీని మూలంగా ఈ షేర్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆఫర్ ఫర్ సేల్ అనేది బల్క్గా ఇస్తారు కాబట్టి 1,000 కోట్లు ఉంటుంది. కాబట్టి ఉన్న రేట్ కన్నా కొద్దిగా డిస్కౌంట్ మినిమం 5% కన్నా డిస్కౌంట్ అయితే ఇస్తారు. కాబట్టి ఈ షేర్ కొద్దిగా తగ్గిన తర్వాత తగ్గి మనకు పెరుగుతాయి, అది గుర్తించండి. కాబట్టి ఎల్ఎస్ అనేది ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆఫర్ షేర్స్ మూలంగా లిక్విడిటీ పెరిగి ఇందులో బయింగ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది. బట్ ఎల్ఎస్ ఎంత తగ్గితే అంత మంచిగా అనుకొని తీసుకుంటే బాగుంటుందని ఆలోచన. మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేస్తారని భావిస్తున్నాను. ఆంధ్రజ్యోతిలో CDSL ఆర్థిక అక్షరత పెంపునకు బహుళ భాష వేదికలకు వార్త వచ్చింది. అంటే CDSL మీకు తెలుసు, ఇది మొత్తం మన ఇండియాలో ఉన్న ఏకైక కంపెనీ. డిమాట్ గురించి ఇది మంచి రేట్లో ఉంది, కరెక్షన్ అవుతుంది ఈ మధ్యలో. సో ఇవి CDSL వాళ్ళు దీని యొక్క డిమాట్ అకౌంట్ గురించి ప్రాముఖ్యత చెప్పడానికి వాళ్ళకు ఫండ్స్ చేసి దీన్ని పెంచబోతున్నారు. మన ఇండియాలో మొత్తం దీని గురించి అడ్వర్టైజ్మెంట్ చేయబోతున్నారు. కాబట్టి ముందు డిమాట్ అకౌంట్ పెరిగి దీని ఇన్కమ్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫండమెంటల్ కంపెనీ గురించి ఈ షేర్ను ఒక ఎక్స్చేంజ్గా భావించేసి ప్రతి తగ్గింపులో తీసుకోవడం, బై ఆన్ డిప్స్ అండ్ సెల్ ఆన్ రైస్ కింద పెట్టుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది కూడా మంచి షేరే. మనం చాలాసార్లు కూడా వార్త చెప్పాము. దీని యొక్క టోటల్ రెవెన్యూ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది, దీన్ని కూడా గమనించండి. లాయ్మెంట్ వెండి స్టెండింగ్ షేర్ కింద వీనస్ పైప్స్ ఉంది. ఇప్పుడు పైప్స్కు సీజన్ అగ్రెసివ్ సీజన్ కాబట్టి పైప్స్కు కంపెనీలు పెరిగే అవకాశం ఉంటుంది, గుర్తించండి. బిజినెస్ లైన్లో NIBC ఒక వార్త వచ్చింది. ఒక ఆస్ట్రేలియన్ కంపెనీతో లిథియం మీద ఎమో పెట్టినట్టు. NIBC కూడా మంచి కరెక్షన్ ఉంది, ముందు పెరగడానికి అవకాశం ఉంది. ఈ NIBC కూడా ప్రతి బైలో డిప్లో తీసుకొని పెరిగినప్పుడు అమ్ముకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. అండ్ బ్రోకర్ కాల్ కింద స్విగ్గీ ఇచ్చారు, అక్యుమేట్ అది గుర్తించండి. అండ్ ఎకనామిక్స్ టైం ప్రకారము బులిష్ మూవింగ్ యావరేజ్ కింద NSE ఇచ్చారు. ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది, అది గుర్తించండి.
అండ్ బుల్లిస్ ఆన్ దీస్ సెక్టర్స్ అని ఇచ్చారు. బయోకాన్ నాయక ఒక సీఏ దీని యొక్క విషయం ఇచ్చారు. మనం కూడా సో ఈ బయోకాన్ నాయక కూడా ఈ మధ్యన మంచి ట్రెండింగ్లో ఉంటుంది, గుర్తించండి. బయోకాన్ అయితే చాలా రోజు ట్రెండింగ్లో ఉంది, గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం నువామ్ అనే బ్రోకర్ వాళ్ళు బీఈఎల్ భారతీయ ఎలక్ట్రానిక్స్ డాటా ప్యాటర్న్స్ మీద కూడా రికమెండ్ చేస్తారు. బీఈఎల్ కూడా ఇప్పుడు కొంత కరెక్షన్ అయింది, అది 436 ఐఓఐ మరి తగ్గింది. మనం 240 నుంచి కూడా రికమెండ్ చేస్తున్నాము, మంచి షేరే. ప్రతి తగ్గింపు తీసుకోవడం వెయిట్ చేయాలి, తగ్గిందని మనం ఆందోళన చెందకూడదు. ఎందుకంటే దీనికి ఆల్మోస్ట్ దగ్గర 80-90 వేల వరకు ఆర్డర్స్ హ్యాండ్లో ఉంది. ముందు ఇంకా ఆర్డర్స్ రాబోతున్నది. ఇది మంచి రాడార్స్కు మన ఇది కూడా చేయబోతుంది కాబట్టి, డ్రోన్స్లో కూడా ఇది మంచి ఉంది కాబట్టి ఇది ముందు పెరగడానికి ఉంది. ఇది మామూలు టార్గెట్ 500 అండ్ 4 ఫిగర్లో వస్తుందని ఒక ఆలోచన, బట్ ఇట్ టేక్స్ టైము. మొత్తానికి అయితే ఫండమెంటల్ కంపెనీ, డివిడెండ్ పేయింగ్ కంపెనీ గుర్తించండి, భారత్ ఎలక్ట్రానిక్స్. స్టాకేజ్ ప్రకారం టెన్నిక్స్ ఎన్టీపీ గ్రీన్ కూడా మేము చాలాసార్లు చెప్పాను. ఎన్టీపీసీ గ్రీన్ రెండు కూడా అనుబంధ సంస్థలు, రెండు కూడా గవర్నమెంట్ ఉండేది. ముందు వీటికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఎన్టీపీసీ గ్రీన్ అయితే ప్రతి ఆల్మోస్ట్ ప్రతి నెల కోసం చెప్తున్నాము. ఈ షేర్ కూడా ప్రతి డిప్స్లో అక్నోట్ చేయడం మంచిది. నెక్స్ట్ ట్రెండింగ్ కింద స్విచందర్ ఎలక్ట్రిక్ ఇచ్చారు, ఇప్పుడు 855 ఉంది, గుర్తించండి. సిఎన్బిసి 18 ప్రకారమే బిఎంఎల్ బోర్డు కన్సిడర్ స్టాక్ స్ప్లిట్. బిఎంఎల్ కూడా మంచిగా రైల్వేకి సంబంధించినది అండ్ డిఫెన్స్కి సంబంధించిన కొన్ని మన ఎక్విప్మెంట్ తయారు చేస్తుంది, మంచి కంపెనీ. ఇది స్ప్లిట్ కాబోతుంది కాబట్టి ఇందులో ముందు లిక్విడిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ షేర్ కూడా ఫండమెంటల్ కంపెనీ కింద భావించి ప్రతి డిప్లో తీసుకోవడం మంచిది. ఇప్పుడు నేను ప్రతిసారి చెప్తున్నా, ఎప్పుడైతే నాకు లెసన్స్ నేను ఏదైతే ఫండమెంటల్ కంపెనీ నా ప్రకారం అనుకున్నానో ఆ కంపెనీ ప్రతి డిప్లో తీసుకోవడం, వాళ్ళు పెరిగినప్పుడు అమ్ముకుంటా పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫండమెంటల్ యొక్క షేర్ యొక్క లక్ష్యం అది తగ్గడం పెరగడం అనేది కాదు కాబట్టి అది గుర్తించండి. సో మనీ కంట్రోల్ కూడా షేర్స్ ఫోకస్ కింద లెమన్ టీ, ఉడ్కో, ఎన్సీసీ 3 షేర్ కూడా ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ 3 కూడా ఆల్మోస్ట్ మంచి కంపెనీ, ఫండమెంటల్ కంపెనీస్ గుర్తించండి. ఉడ్కో అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, లెమన్ టీ కూడా మంచి ఓటర్కి సంబంధించింది. ఓటర్స్ కాక ఫ్రాంచైజ్ తీసుకొని కూడా బిజినెస్ డెవలప్ చేస్తుంది. ఎన్సీసీ కూడా మంచి ఆర్డర్స్ వచ్చాయి, ఎన్సీసీ కూడా బాగా కరెక్షన్ అయింది, ఇప్పుడు మంచి ఆర్డర్స్ కూడా వచ్చాయి. సో ముందు పెరగడానికి అవకాశం ఉంది. ఈ షేర్ కూడా నా ప్రకారం డిప్స్ ఆన్ బై అండ్ సెల్ ఆన్ రైస్ తీసుకోవాలి. అంటే ప్రతిసారి తగ్గినప్పుడు దాన్ని యావరేజ్ చేసుకోవడము, కొంటూ పోవడము, అంటే పెరిగినప్పుడు 50% లాభం తీసుకోవాలి. ఎందుకంటే పెరుగు కూడా తగ్గుతుంటుంది. సో కాబట్టి షేర్ మార్కెట్లో మంచి లాభాలు రావాలంటే మరి నా దృష్టిలో మరి కంటిన్యూగా ఏళ్ళ పాటు ఉండకుండా పెరిగినప్పుడు 5 to 10% పెరిగినప్పుడు అమ్ముకొని మళ్ళీ తగ్గినప్పుడు కొంటూ పోతే అందులో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కింద వస్తుంది, అది గుర్తించండి. సో వీటి యొక్క టెక్నికల్ చేసే ముందు కొద్దిగా మన డివిడెండ్కి సంబంధించిన డివిడెండ్స్, బోనస్, ఈవెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటాము. ఈ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ మీద ప్రభావం అయ్యే అవకాశం ఉంటుంది. దీని నుంచి కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటే గుర్తించండి. ఇక్కడ డివిడెండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో ఇక్కడ రికార్డ్ డేట్ ఉంటుంది. ప్రతి కంపెనీకి డివిడెండ్ ఇచ్చే ముందు ఒక రికార్డ్ డేట్ ఉంటుంది. ఎప్పుడైతే రికార్డ్ డేట్ కన్నా ఒక రోజు ముందు కానీ అంతకుముందు కానీ కొన్న వాళ్ళకే డబ్బులు వచ్చే, అంటే షేర్కు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ గుర్తు వచ్చింది, రికార్డ్ డేట్ కన్నా ఒక రోజు ముందు కానీ అంతకుముందు, అంటే ఇక్కడ 14 ఉంది కాబట్టి 13 నాడు కానీ అంతకుముందు కొన్ని వాళ్ళకి వస్తుంది, 14 నాడు కొంటే రాదుగా గుర్తించండి. సో ఇక్కడ 14 నాడు కొన్ని కంపెనీలు డివిడెండ్ ప్రకటించాయి. ఫస్ట్ షేర్ ఈచ్ షేర్కి ఒక ఇది అమౌంట్ వస్తుంది, గుర్తించండి. ఈ బిమిటెడ్ బేరింగ్ 13 రూపీస్, రికార్డ్ డేట్ 14. క్రాఫ్ట్ ఆటోమేషన్ 5 రూపీస్, ఇది కూడా 14. పర్సిస్టెంట్ సిస్టమ్ 15. ఆర్ఆర్ కేబుల్ 350 పైసా. సూపర్ సేల్స్ ఇండియా 250 పైసా. ఈ 5 షేర్లు కూడా రికార్డ్ డేట్ 14 గుర్తించండి. 15 నాడు కొన్ని షేర్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని షేర్స్. ఏబిఆర్ఎఫ్ఎల్ 2 రూపీస్, క్యామ్స్ 19 రూపీస్, గ్రిండర్ 70 రూపీస్ పర్ షేర్, ఐడిబిఐ బ్యాంకు 2 రూపీస్ 10 పైసా, కిర్లోస్కర్ పెర్మిటిక్ 6 రూపీస్ 50 పైసా అండ్ ఎంఎం ఫైనాన్షియల్ 6 రూపీస్ 50 పైసా, స్టేట్ గోబియన్ 2 రూపీస్, వినర్ కెమికల్ 7 రూపీస్. ఇవన్నీ కూడా 15th నాడు, అంటే ఏప్రిల్ జూలై. కాబట్టి ఎవరైతే 14th కానీ అంతకుముందు కనుక డివిడెండ్ వచ్చే అవకాశాలతో గుర్తించండి. కొన్ని ఈవెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈవెంట్స్ మనం కూడా మన స్టాక్ మార్కెట్ ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది వీరి యొక్క డాటాను బట్టి. సో ఇండియా సిపిఐ అనేది ఒక మన డాటా రాబోతుంది 14th జూలై నాడు. అట్లనే ఇండియా డబ్ల్యూపీఐ కూడా 14th రాబోతుంది. అండ్ యూఎస్ఏ కోర్ సిపిఐ కూడా 15th జూలై ఉంది. అండ్ యూకే సిపిఐ కూడా 6th జూలై ఉంది, గుర్తించండి. కొన్ని బోనస్ పట్టించాడు, వాటిని కూడా గుర్తించండి. అశోక్ లేదండ్ 1 బోనస్ వచ్చింది 16th రికార్డ్ డేటు, అది గుర్తించండి. అంటే రికార్డ్ 16 కాబట్టి 50 లోపల ఎవరైతే షేర్ కొట్టారు, ఇప్పుడు ఆల్మోస్ట్ 250 ఉంది. వాళ్ళకి ఇప్పుడు 100 షేర్ ఉంటే ఇంకో 100 షేర్ వస్తుంది. రేటు కూడా అడ్జస్ట్ అవుతుంది. అప్పుడు రేటు 250 125 అవుతుంది. అట్లా ప్రతి బోనస్ వచ్చినప్పుడు కూడా షేరు దాని ప్రకారం తగ్గుతాయి, గుర్తించండి. మదర్సన్స్ కూడా 2:1 ఉంది, 1:2 18 నాడు జూలై. సమ్మర్దన్ సుమి ఇంటర్నేషనల్ కూడా 1:2 ఉంది, రికార్డ్ డేట్ 18 నాడు. అనుపమ్ ఫార్మా కూడా 1:1 ఉంది, అది కూడా 15th జూలై. ఇది బోనస్ డివిడెండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.
సో మనం ఇప్పుడు ఇందాక వచ్చిన వార్తల యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. టెక్నికల్ అనాలిసిస్ చూడడం వల్ల మూలంగా మనకు షేర్ యొక్క దిశ మనకు తెలుస్తుంది. అది మనకు పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనే ఒక విషయాన్ని తెలియజేస్తుంది. దాన్ని బట్టి మనం పెట్టుబడి పెట్టాలి. ఎంత మంచి షేర్ అయినా కానీ దాని ఒక ట్రెండ్ ఉన్నప్పుడే కొంటేనే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో ఇక్కడ మనం 2 ఇండికేటర్స్ వాడాము. ఒకటేమో మూవింగ్ యావరేజ్ అంటారు, 20 days, 50, 100, 200. ఎప్పుడైతే ఏ షేర్ అయితే ఈ 4 రేఖల పైన ఉంటుందో అది ట్రెండ్గా ఉన్నట్టు గుర్తించాలి. అండ్ ఇంకోటి ఇక్కడ RSI రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, ఇది 0 to 100 ఉంటుంది. బిలో 30 ఉంటే డౌన్ ట్రెండ్, 30 to 45 మధ్య ఉంటే సైడ్ వేస్, 45 above నుంచి 75 ఉంటే బులిష్గా ఉండొచ్చు, 75 above అయితే ఓవర్ బాట్ అంటే మన పైకి నుంచి కిందకి వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తించండి. సో ఫస్ట్ మనకి సిల్వర్, మరి ప్రతిసారి చెప్తున్నా సిల్వరు అండ్ గోల్డ్ ETF కింద తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ మెటల్ మన బజార్లో పెట్టాలంటే వేరేలో ఉంది కాబట్టి ఇక్కడ బిలో 100 రూపీస్ లోపల ఉంది ఆల్మోస్ట్. ఈ షేర్ కూడా మన దాన్ని బట్టి వాటి రేటుని బట్టి పెరగడం తగ్గుతుంది. సో పెరిగినప్పుడు అమ్ముకోవడం, తగ్గినప్పుడు కొంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. ఇక్కడ సిల్వర్ బియర్ చెప్పాను, ప్రతిరోజు కూడా చెప్తాను. నేను ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉందని చెప్పేసి నేను ఏకంగా ఆల్మోస్ట్ 3 రూపీస్ పైనే పెరిగింది. దీని RSI బాగుంది, 67 ఉంది. ఆల్మోస్ట్ ఇది చూడండి మూవింగ్ యావరేజ్ పైనే ఉంది కాబట్టి ఇది ఇంకా ట్రెండింగ్లో ఉంది, పెరగడానికి అవకాశం ఉందో గుర్తించండి. గోల్డ్ బీ కూడా ప్రస్తుతం 81 రూపీస్ 15%. నేను కూడా ఆల్మోస్ట్ 50 రూపీస్ వరకు పెరిగింది. ఇది కూడా ట్రెండింగ్లో ఉంది. RSI బాగుంది, 52 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ ఉంది. ఆల్మోస్ట్ 80 రూపీస్ 32 92కు దాటింది కాబట్టి ముందు పెరగడానికి అవకాశం ఉంది చార్ట్ ప్రకారం. BL కూడా గత 2-3 రోజుల నుంచి కూడా తగ్గుతుంది, గుర్తించండి. ఆల్మోస్ట్ ఇది ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది, తగ్గింది. ఆల్మోస్ట్ 405 కిందకి వచ్చి 405 అయింది. బట్ మంచి కన్సాలిడేషన్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది కాబట్టి ముందు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 409 రేటు, లోయెస్ట్ 240, హైయెస్ట్ 436. ఈ డొడ్లా డైరీ అనేది ఒక కంపెనీ చేసినట్టు వార్త వచ్చింది కాబట్టి ఈ షేర్ నిన్న పెరిగింది, 7 రూపీస్ వరకు ఉంది. ప్రస్తుతం 1420, లోయెస్ట్ 965, హైయెస్ట్ 1485. ఆల్మోస్ట్ హైయెస్ట్ దగ్గరనే ఉంది. బట్ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అయింది. అండ్ RSI కూడా బాగుంది, 58. ఓకే, మొత్తానికి అయితే ఈ షేర్ బయింగ్ ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తుంది. CDSI గత 2 రోజులు తగ్గుతుంది, ఆల్మోస్ట్ 100 రూపీస్ వరకు తగ్గింది. ప్రస్తుతం 1688, నేను ఆల్మోస్ట్ 60 రూపీస్ వరకు తగ్గింది. లోయెస్ట్ 1047, హైయెస్ట్ 1990. టెక్నికల్గా కొద్దిగా వీక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. 45-47 ఉంది. ఇక్కడ చార్ట్ ప్రకారం తగ్గుతుంది. బట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ 1520 వరకు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి కొద్ది తీసుకోవచ్చు. IRB ఇన్ఫ్రా కూడా ప్రస్తుతం 47 రూపీస్ 60 ఉంది. నేను 67 తగ్గింది. అండ్ లోయెస్ట్ 41, హైయెస్ట్ 72. టెక్నికల్గా ఒక వీక్ అని చెప్పుకోవచ్చు. టెక్నికల్ బట్టి వాతం బట్టి పెరగచ్చు. ఇది పెరగాలంటే కనీసం మీరు RSI 45 above రావాలి. అండ్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ కూడా 51 ఇప్పుడు 47.60 ఉంది. 51 క్రాస్ కావాలి. బట్ అది వాతం బట్టి కొద్దిగా పెరగచ్చు. బట్ ఎప్పుడైతే 51 దాటుతుందో ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వీనస్ పైప్స్ ప్రస్తుతం 1600, ఆల్మోస్ట్ 1005 రూపీస్, లోయెస్ట్ 2450, హైయెస్ట్. టెక్నికల్ ఇది బాగుంది, 70 ఉంది RSI. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది, 1480 క్రాస్ అయింది, ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు. NMDC కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ, ప్రస్తుతం 69 రూపీస్ ఉంది. ఇది కూడా నేను 36 పైసా వరకు పెరిగింది. ఇది లోయెస్ట్ 60 రూపీస్, హైయెస్ట్ 84 రూపీస్. టెక్నికల్గా ఇది పర్వాలేదు చెప్పొచ్చు. RSI 4950 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ నిన్న మూవింగ్ క్రాస్ అయ్యి మనకి కిందకు వచ్చింది. ఇది ఎప్పుడైతే 6950 అంటే ఆల్మోస్ట్ 70 రూపీస్ ఇంకొక రూపాయి దాటిన తర్వాత మంచి పెరిగే అవకాశం ఉంది. ఒక 70 క్రాస్ అవుతే ఇంకా ముందు పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా ట్రెండింగ్లో ఉంది, గుర్తించండి. స్విగ్గీ లిమిటెడ్ ప్రస్తుతం 385 రూపీస్ ఉంది. లోయెస్ట్ 297, హైయెస్ట్ 617. టెక్నికల్ ఇది కూడా బాగుంది, 57 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్కు దగ్గరనే ట్రేడ్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ అయింది. 370, 380, 385 ఉంది. బట్ ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు. NLC ఇండియా ప్రస్తుతం 227, నేను 3 రూపీస్ పెరిగింది. 186 లోయెస్ట్, 312 రూపీస్ హైయెస్ట్. టెక్నికల్గా కొద్దిగా ఇంప్రూవ్ అయ్యి 46 ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ 19 జూన్ నుంచి. బట్ నేను కొద్దిగా పెరిగింది. బట్ ఇది ఎప్పుడైతే 235 క్రాస్ అవుతుందో అప్పుడైనా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. NTPC గ్రీన్ కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ, 1012 రూపీస్, లోయెస్ట్ 85, హైయెస్ట్ 155. మీకు ప్రతిసారి చెప్తున్న NTPC కానీ రెండు కూడా మంచి కంపెనీసే. నేను ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయ్యే కానీ కంటిన్యూ కన్సల్టేషన్ తర్వాత నేను ఒకసారి జంపించింది 4 రూపీస్.
మంచి ట్రెండింగ్లో ఉందని గుర్తించండి. స్కిందర్ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రా ఇది కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ. ప్రస్తుతం 855, నేను ఆల్మోస్ట్ 20 రూపీస్ వరకు పెరిగింది. లోయెస్ట్ 540, హైయెస్ట్ 885. టెక్నికల్ ఇది కూడా బాగుంది, 670 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ ఎప్పుడో క్రాస్ అయింది. 20th జూన్ నుంచి కంటిపోతే మధ్యలో డిప్ ఇచ్చిన మళ్ళీ 2 రోజులు పెరిగింది. సో ఫండమెంటల్ కంపెనీ మూవింగ్ అవర్స్ పై ఉంటే కూడా ఒకసారి 2 రోజులు డిప్ ఇచ్చి మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుందో గుర్తించండి. కంటిన్యూగా డిప్ వస్తే మీరు బయటకు వెళ్ళడం మంచిది. బిఏఎంఎల్ ఆల్సో మంచి ఫండమెంటల్ కంపెనీ. 4428, నేను ఆల్మోస్ట్ 180 రూపీస్ ఉంది. బహుశా ప్రాఫిట్ బుకింగ్ అయి ఉంటుంది. అండ్ 2350 లోయెస్ట్, 5160 లోయెస్ట్, హైయెస్ట్. టెక్నికల్గా పర్వాలేదు, RSI 52 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది. మూవింగ్ అవర్స్ దగ్గరనే కలిసి అవుతుంది. ఇది పెరగడానికి అవకాశం ఉంది ముందు. ఎన్సీసీ 221 రూపీస్, 170 లోయెస్ట్, 364. ఇది కొద్దిగా వీక్ అని చెప్పవచ్చు, ఎందుకంటే ఇక్కడ మన చార్ట్ కూడా వీక్ అయింది. RSI 40 ఉంది, RSI 45 కావాలి. ఇది కన్సల్టేషన్ నడుస్తుంది, బట్ ఇది 221, 222 ఉంది కాబట్టి ఇంకొక 15 రూపీస్ 237 క్రాస్ అయితే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. ఎందుకంటే అంతకుముందు 235 క్రాస్ అయ్యి మనకి కిందకి వచ్చింది. ఇది ఇక్కడ నిలబడాలి. నేను నిలబడిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ బ్రేక్అవుట్ కనిపిస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ 29 మినిట్స్ కూడా వస్తుంది. ఇక్కడ టచ్ అయ్యి ఒకసారి టచ్ అయ్యి వచ్చింది, రెండోసారి టచ్ అయ్యి వచ్చింది, మూడోసారి టచ్ అయ్యి మళ్ళీ కింద మళ్ళీ పైకి పోవడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ స్టాప్ లాస్ 217 పెట్టుకుంటాయి. లెమన్ ట్రీ ప్రస్తుతం 153 ఉంది. నేను ఆల్మోస్ట్ 5 రూపీస్ తగ్గింది. లోయెస్ట్ 112 అండ్ హైయెస్ట్ 170. మంచి ఫండమెంటల్ కంపెనీ. RSI 68 ఉంది. కంప్లీట్ మూవింగ్ అవర్స్ క్రాస్ అయింది, ట్రెండింగ్లో ఉంది, గుర్తించండి. ఉడ్కో కూడా ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉందని చెప్పవచ్చు, ఎందుకంటే 230 రూపీస్ పర్సెంట్ రేటు, 158 లోయెస్ట్, 346 హైయెస్ట్. RSI బాగుంది, 45 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది. ఎప్పుడైతే ఇది 232 అంటే ఇంకో 2 రూపీస్ క్రాస్ అయితే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. LIC ఫండమెంటల్ కంపెనీ. ఇప్పుడు వైస్ ప్రస్తుతం మూలంగా తగ్గుతుంది. అంటే కొద్దిగా స్టేక్ను బల్క్లో అమ్ముతారు కాబట్టి కొద్ది రోజులు ఇది తగ్గితే మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. LIC కూడా నా ప్రకారం ప్రతి తగ్గింపు మంచి అవకాశం అనుకునే కొద్ది షేర్లు దీన్ని అకౌంట్ చేసుకోవచ్చు, లేదంటే మనం వేసి ఉండాలి. సో ఇవి టెక్నికల్ అనాలిసిస్. వార్త ముగించే ముందు మరొకసారి రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, మరో సపోర్ట్ ఇస్తాం భావిస్తూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే.